హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి త్వరలోనే ఏపీ టెట్ అయితే మనకు నిర్వహించబోతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఉన్న సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఈ టెట్లో మనకి ఎంత స్కోర్ పెరిగితే డిఎస్సికి అంత వెయిటేజ్ మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి కాబట్టి సో ప్రతి ఒక్క హాఫ్ మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రతి ఒక్కరూ ఏపీ టెట్ ఇప్పటికి 4-5 సార్లు రాసింటారు. ఇంకా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి, అలాగే ఇంతవరకు క్వాలిఫై కాని వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత ఎక్కువ చదివడం అన్నది కాదు మ్యాటర్ ఇక్కడ, ఎన్ని క్వశ్చన్స్ అనేవి నువ్వు ప్రాక్టీస్ చేసావు అన్నదే మ్యాటర్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రెయిన్కి అనేది మంచిగా షార్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ బ్రెయిన్కి పదును పెట్టడం అంటే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కరూ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఆర్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వశ్చన్స్ కంటూ కొద్దిగా టైం అనేది ఖచ్చితంగా కేటాయించాలి. సో ఇప్పుడైతే మనము ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బిట్స్, ట్రైమ్ మెథడ్స్కి సంబంధించిన బిట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్, గ్రీకుల గణన విధానం ఎలా ఉండేది అనేది ఒకసారి ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా ఉండేది అంటే లాజిస్టిక్గా ఉండేది. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం అనేది ఎంత అని అడిగారు. సో ఆన్సర్ గెస్ చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 50%. నెక్స్ట్ వన్, గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత డిక్షనరీ అనేది మనకి ఉండవలసిన గ్రంథం అనమాట. నెక్స్ట్ వన్, CCM అనగా? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. CCM అనగా ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. కంటెంట్ కమ్ మెథడాలజీ. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం ఏమిటి? ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం అనేది ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లల ఆలోచనలను గణితీకరించడం. నెక్స్ట్ వన్, ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జామితీయ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వండి. ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అవగాహన. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి. ఇది ఏ సూత్రం? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. శిశు కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ వన్, చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ 2 నినాదాలను రాయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ 2 నినాదాలు రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అభినందించడం, విలువల జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, వైఖరులు. నెక్స్ట్ వన్, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ 6-7వ తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్, 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలలో లేనిది ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, విద్యార్థుల భాగస్వామ్యం అనేది అంశాలలో లేనిది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.